ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు మాజీ ఎమ్మెల్యే సుంకే. మల్యాల మండలంలోని పలు బూత్లను సందర్శించి ఓటరు నమోదు సర్వే ఫారాల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బూత్ నెంబర్ 302తో పాటు ఇతర బూత్లలో ఫారాల పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించారు. పలువురు ఓటర్లను నేరుగా కలిసి విచారించగా ఇప్పటికే సర్వే ఫారాలు అందలేదని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఫారాలు నింపి ఆన్లైన్లో నమోదు చేయకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ ఆలస్యం కావడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే ఈ అంశంపై జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్ తదితర సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కు కోల్పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి చదువురాని వారికి ఫారాలు నింపడంలో సహకరించాలని సూచించారు. గడువు ముగిసేలోపు అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనేక బూతులలో సర్ఫామ్స్ ఇచ్చారా లేదా, సర్ఫామ్స్ నింపుతున్నారా లేదా, మరి నింపింది ఆన్లైన్ చేస్తున్నారా లేదా అని బూతులు తిరుగుతున్నప్పుడు మన బావు సులోచన అనేటువంటి ఆమె ఇంటికే ఇవాళ వరకు మరి ఫామ్ ఇవ్వలేదు. తనకు బావు గంగాధర్ అనే ఆయనకు కూడా ఫామ్ ఇవ్వలేదు. అదేవిధంగా 302 ఆ బూత్ నంబర్ 302 అట్లా ఈ చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పని జరుగుతున్నటువంటి చోట జరుగుతుంది. జరగని చోట ఇంకా ఫామ్స్ ఏ ముట్టలేదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన దానిలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం, ఎంత విఫలమైనమనే దాన్ని దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి బిఎల్ఓలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా బిఎల్ఏలు కూడా దయచేసి ఇంటింటికి తిరగండి.